ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని భూకంప ప్రకంపనలు అయితే వచ్చినాయి పొద్దున్నే. అయితే ఆ విషయాలేంటో మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అరకు వ్యాలీ, పాడేరు, అదేవిధంగా పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా అనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారంట. సో గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి మేల్కొని ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అరకు, పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలో ఉండడంతో ఇలాంటి ప్రకంపనలు అప్పుడప్పుడు సహజమేనని నిపుణులు చెబుతున్నా ఈసారి వచ్చిన అనుభవం ఇంతవరకు ఎప్పుడు ఎదురు కాలేదని స్థానికులు పేర్కొంటా ఉన్నారు. సో తెలంగాణలో కూడాను పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి, సిరిసిల్లి, వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మెదక్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నార్త్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిందన్నమాట. ఇదిలా ఉండగా రానున్న మరో గంటల్లో మేడ్చల్, యాదాద్రి, గట్కేసర్, జనగాం, సిరిసిల్లి, కరీంనగర్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో దీన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లోని ఈ భూ ప్రకంపనలు రావడంతోటి ఒకేసారి ప్రజలందరూ కూడా షాక్ గురయ్యారు. ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనతోటి ఇళ్ల నుంచి అయితే బయటికి పారిపోవడం, మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇటువంటి భూకంపాలు వస్తే ప్రాణ భయంతోటి అందరూ కూడా వణికిపోతా ఉంటారు. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపల నావలో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.